న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైంది. భారత కెప్టెన్ శుభ్మన్ గిల్ కెప్టెన్గా తన టెస్ట్ కెరీర్లో మొట్టమొదటిసారిగా టాస్ గెలిచి ఎటువంటి సంకోచం లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. సాధారణంగా ఢిల్లీ పిచ్లు ఆట సాగే కొద్దీ స్పిన్నర్లకు అనుకూలిస్తాయి కాబట్టి మొదటి రోజు ఉదయం మంచి బ్యాటింగ్కు అనుకూలించే పరిస్థితులను సద్వినియోగం చేసుకోవాలని గిల్ భావించాడు. తుది జట్టులో ఎటువంటి మార్పులు చేయకుండా తొలి టెస్టులో గెలిచిన జట్టునే ఈ టెస్టుకు కూడా కొనసాగించారు. భారత ఇన్నింగ్స్ ను ఓపెనర్లు యశస్వీ జైస్వాల్ మరియు కేఎల్ రాహుల్ ఆరంభించారు. ఢిల్లీలో వర్షం కురిసిన కారణంగా ఉదయం కొద్దిగా తేమ ఉన్న పిచ్పై వెస్టిండీస్ పేసర్లు అండర్సన్ ఫిలిప్ మరియు జేడెన్ సీల్స్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. తొలి గంటలో ఓపెనర్లిద్దరూ ఆచితూచి ఆడారు. జైస్వాల్ తన దూకుడు బ్యాటింగ్కు విరుద్ధంగా నెమ్మదిగా ఆడగా రాహుల్ మాత్రం మంచి ఫామ్లో కనిపించాడు. మంచి బ్యాటింగ్తో చక్కటి బౌండరీలతో స్కోరు వేగాన్ని పెంచడానికి ప్రయత్నించాడు. అతని బ్యాటింగ్ చాలా పదునుగా కనిపించింది. భారత ఓపెనింగ్ జోడీ సుమారు 17 ఓవర్ల వరకు వికెట్ పడకుండా నిలకడగా రాణించింది. అయితే వెస్టిండీస్ కెప్టెన్ రోస్టన్ చేస్ తెలివైన ఎత్తుగడ వేశాడు. పేసర్లు విఫలమవుతున్న సమయంలో అప్పుడే ఆట మొదలైన పిచ్పై అనూహ్యంగా స్పిన్నర్లను ప్రయోగించాడు. స్పిన్నర్ జోమెల్ వార్రికన్ బౌలింగ్కు రాగానే సంచలనం సృష్టించాడు. అతని ఓవర్లో 3వ బంతికి కేఎల్ రాహుల్ పూర్తిగా బొంత కొట్టాడు. రాహుల్ బంతిని ఎదుర్కోవడానికి ముందుకు వచ్చినా బంతి ఊహించని విధంగా టర్న్ అయ్యి అతని బ్యాట్ వెలుపలి అంచుని దాటింది. దీంతో కీపర్ టెవిన్ ఎమ్లాచ్ చురుకుగా స్పందించి సునాయాసంగా స్టంపౌట్ చేశాడు. ఈ వికెట్తో భారత జట్టు 58 పరుగుల వద్ద తొలి వికెట్ను కోల్పోయింది. కేఎల్ రాహుల్ 38 పరుగుల వద్ద పెవిలియన్కు చేరాడు. అలా అద్భుతంగా ఆడుతున్న రాహుల్ అనూహ్యంగా అవుట్ అయ్యాడు. ఇక తొలి టెస్టులో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన సాయి సుదర్శన్ వన్డౌన్లో బ్యాటింగ్కు వచ్చాడు. అతను తన స్థానాన్ని పదిలం చేసుకోవాల్సిన ఒత్తిడిలో ఉన్నాడు. అయితే క్రీజ్లోకి రాగానే బౌండరీతో తన ఖాతా తెరిచి కొంత ఉత్సాహాన్ని చూపించాడు. లంచ్ విరామం సమయానికి భారత జట్టు ఒక వికెట్ను నష్టపోయి 94 పరుగులు చేసింది. జైస్వాల్ 40 పరుగులతో, సాయి సుదర్శన్ 16 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. ఈ టెస్ట్ మ్యాచ్ సాయి సుదర్శన్ కు అగ్ని పరీక్షనే చెప్పాలి. ఈ విషయాన్ని మ్యాచ్ కు ముందు భారత బ్యాటింగ్ కోచ్ పరోక్షంగా చెప్పాడు. సరిగ్గా ఆడని ఆటగాళ్లు కరుణ్ నాయర్ లాగా జట్టును చోటు కోల్పోతారని హెచ్చరించాడు. ప్రస్తుతం సాయి సుదర్శన్ కు చాలా అవకాశాలు ఇచ్చారు కానీ అతడు పెద్దగా రాణించలేదు. కాబట్టి ఈ మ్యాచ్ అతడికి డూ ఆర్ డై అని చెప్పొచ్చు. ఇక రెండో సెషన్లో భారత బ్యాటర్లు పెద్ద భాగస్వామ్యాలు నెలకొల్పి వెస్టిండీస్పై ఒత్తిడిని పెంచాలని లక్ష్యంగా అనుకుంటున్నారు. మరి విండీస్ బౌలర్లు ఏ వ్యూహాలతో అడ్డుకుంటారో వేచి చూడాలి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.